ఏవండోయ్! అందరెలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఇట తుంపితే పైనేమో కరకరలాడతా, లోపల జ్యూసీగా పంచదార పాకం కారతా ఉంటది జూసారా? సూత్తంటే నోట్లో లటక్కనేసుకోవాలనిపిత్తంది గదా! మరి అట్లాంటి చిట్టి చిట్టి కాజాల్ని చేసేసుకుందాం వచ్చేయండి. ఏట్లేదండి. ముందుగా ఎడలపాటి గిన్నె గాని, ప్లేట్ గాని తీసేసుకొని, 2 కప్పుల వరకి మైదా పిండి, కూసంత బేకింగ్ సోడా ఏసేసుకొని, అటికే రుచికి సరిపడా ఉప్పు గూడా ఏసేసుకొని, 2 స్పూన్ల వరకి నెయ్యి గూడా ఏసేసుకుందాం. ఇట్లా నెయ్యేసుకుంటే మనకి కాజాలనేది పొరలు పొరలుగా బాగొత్తయనమాట క్రంచీగా. ఇట్టగా నెయ్యేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మరి ఏసిన నెయ్యంతా పిండికి పట్టేదాకా కలిపేసి చేతిలో కూసంత పిండి తీసుకుంటే ముద్దలాగా అవ్వాలండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా వత్తన్నట్టండి. ఇప్పుడు ఇందులోకి మరి సరిపడినంత నీళ్లు పోసేసుకొని, కూసంత గట్టిగానే పిండి కలుపుకోవాలండి. ఈ 2 కప్పుల మైదా పిండికి దాదాపుగా ఒక కప్పు వరకు నీళ్లు పట్టినియండి నాకు. ఇటగా కొంచెం కొంచెం పోసుకుంటా పిండిని కలిపేసుకుంటే మనకి జావ అనేది అవ్వకుండా ఉంటదండి. ఇటగా పిండిని గట్టిగా కలిపేసుకోవాలండి. 2, 3 సార్లు బాగా కలిపేసుకొని పిండిని మూత పెట్టేసి, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే, పిండి కాస్త నానిద్ది. మనం చేత్తన్నా గూడా బాగొత్తాయన్నమాట కాజాలు. ఈ పిండి మీదట మూత పెట్టేసుకొని పక్కనెట్టేసుకుందామండి. ఈ 15 నిమిషాల లోపు పాకం పట్టేసుకుందామండి. మరి ఇట్లాంటి మందపాటి బాండీ పెట్టేసుకొని, ఒక కప్పు వరకి పంచదార, అటుగే ఒక కప్పు వరకు నీళ్లు పోసేసుకొని, పంచదారని పూర్తిగా కరిగించేసుకోవాలండి. మరి పంచదారంతా పూర్తిగా కరిగినాక, మరి నలకలేమన్నా ఉంటే వడగట్టుకోవాలండి. నలకలేం లేవనుకుంటే, మరి పాకం వచ్చిందో లేదో చూసుకోవాలండి. మరి గులాబ్ జామ్ పాకం ఎట్ట పట్టుకుంటామో, అన్నిటికి ఇట్టాంటి పాకాలే ఎక్కువ పడతాయండి స్వీట్లకి. జిగురుగా ఉండే పాకం వస్తే, ఇందులోకి 2 యాలకులు తుంచేసేసేసుకొని, ఒక్క పొంగట రానిచ్చేసి, ఇందులోకి కూసంత నిమ్మరసం పిండేసుకొని పక్కనెట్టేసుకున్నా అండి. మరి నిమ్మరసం పిండితే మరి ఇది గడ్డగట్టిపోకుండా ఉంటదండి పంచదార. పాకంలానే ఉంటదండి. లేతే గట్టిగా అయిపోయిద్దండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కనెట్టేసుకొని, మరి మన పిండి నానిపోయింది గదండీ ఈలోపు. మూత తీసేసి, పిండిని ఓ పాలిట్టగా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇంట్లోకి చపాతీలు ఎట్ట జేసుకుంటాము, అంతంత పిండి ఉండలు జేసుకోవాలండి. మరి దీంతో అయితే నాకు దాదాపు ఒక 5, 6 ఉండలైతే వచ్చినియండి పిండి ఉండలు. ఇటగా అన్ని ఉండల్ని రెడీ జేసేసుకున్నామండి. ఒకటి ఎక్కువ గాకుండా, ఒకటి తక్కువ గాకుండా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయండి కాజాలు. ఎందుకంటే ఒక్కొక్క పిండి ఎక్కువుందనుకోండి, మరి లావుగొచ్చేసిద్ది గదండీ చపాతీ. చపాతీ లావుగొత్తే మరి మందంగా అయిపోతాయండి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ఉండని తీసుకొని, చపాతీలాగా రుద్దేసుకోవాలండి. మరి చపాతీలు రౌండ్‌గుంటాయి గదండీ! మీరేంది స్క్వేర్‌గా చేశారనుకుంటున్నారా? మరి కాజాలకి స్క్వేర్‌గా జేసుకుంటే కూసంత పనికొస్తాయండి. మరది ఎట్టగో ఈడియోలో చెప్తా చూడండి. ఇప్పుడైతే ఈ చపాతీ మీద కూసంత నెయ్యి రాసేసుకొని, ఇప్పుడు దాని మీదే మైదా పిండి ఉంటది గదండీ! ఆ పిండిని కూసంత సల్లేసుకోవాలండి. పిండి సల్లేసుకొని బాగా చెయ్యి బెట్టి ఈ చపాతీ మొత్తం పూసేసుకోవాలండి. ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా. బూసేసుకున్నాక ఈడులు చూపిత్తన్నట్టు సన్నగా సుట్టేసుకోవాలండి. మరి సన్నగా సుట్టమంటున్నారు. మీరేందండి ఇంత ఫాస్ట్‌గా జుడతన్నారు అంటున్నారా? మరి వీడియోలో లెంత్ అయిపోయిద్ది గదండీ! అందుకని అంత ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి. ఇప్పుడు ఈడియోలో చూపిత్తన్నట్టు పూర్తిగా సుట్టేసినాక 4, 5 సార్లంటే మనకు ఆ చివరి పొర అనేది పర్ఫెక్ట్‌గా వచ్చిద్దండి. ఎగుడు, దిగుడు లేకుండా. మరందుకని స్క్వేర్‌గా జేసుకోమన్నానండి. ఇప్పుడు కట్ జేసేసుకొని, ఒక్కొక్క దాన్ని ఏళ్ళు పెట్టి ఒత్తేసుకోవాలండి. మరి ఎంత మందం గావాలనేది మనిష్టమండి. నేనైతే ఒక ఏలు మందం అంతే కట్ జేశానండి. అన్నిటిని ఒత్తేసుకొని పక్కనెట్టేసుకోవాలండి. మరి జేసుకొని చిట్టిగా బాగుంటాయి గదండీ! మరి అన్నీ చేసి పక్కనెట్టేసుకున్నాక, ఆయిలేసుకొని బాండీలో అదేనండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని, కూసంత ఏడైతే సాలండి. ఎక్కువ వేడిగా ఉండకూడదండి. అందుకేనండి మీకేసి చూపిచ్చేసానండి. అంటే బుడగలొత్తా ఉంటే సాలండి సన్న బుడగలు. ఏసేసుకొని ఒక 10 నిమిషాలు మాత్రం పడతాయండి బాగా ఏగడానికి. చిన్న మంట మీద పెట్టుకొని ఏయించుకోవాలి గాబట్టి. ఈ చిన్న మంట మీద పెట్టి ఏయించుకుంటేనే పైన కరకరలాడతా లోపల దాకా పాకం బట్టి బాగుంటదండి.
లేదండి మేము హై ఫ్లేమ్ మీద పెట్టి ఏం చేసుకుంటామంటే, మరి పైన రంగొచ్చిద్ది గానీ, లోపల మరి పాకం లోపల దాకా పోదండి. అటగే పిండి పిండిగా ఉంటదండి. మరందుకని కూసంత ఓపిక తెచ్చుకొని, 10 నిమిషాలు ఏంచేసుకొని, ఇట పక్కనే ఉన్న పాకంలో ఏసేసి, ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. 5 నిమిషాల తర్వాత తీసి చూత్తే, ఇట పాకం అంతా పట్టి, పైనేమో కొరుకుతుంటే కరకరలాడతాయండి. లోపలేమో పంచదార పాకం కారిపోతా ఉంటదండి. మరి మీరందరూ గూడా ఓ పాలు ట్రై జేసి ఎట్టొచ్చిందో